అడగక ముందే తెలుసును, అవసరమని తెలుసును, ఇవ్వాలని నీకు తెలుసును, కానీ ఇచ్చే సమయము తెలుసును, తెలుసును డాడీ తెలుసును, పప్పా తెలుసునే నీకు తెలుసును, నీకు తెలిసేనని నాకు తెలిసేను, నీకు తెలుసునని నాకు తెలిసేను. అందులో ఒకటి రాసా, 5 కిలోల బరువు వేరండి, 100 కిలోల బరువు వేరు. స్వప్న గారు 5 కిలోల బరువు కొంచెం తగ్గుతుంది, 100 కిలోలది చాలా ఎక్కువ తగ్గుతుంది. సో నేను వెళ్ళే గాయం 100 కిలోలు అది. అందుకని ఈ రెండవ వచనం ఏం రాశానంటే, గుండె బరువు ఎంత మోస్తున్నా నేను గాయం, గుండె బరువు తెలుసును, దాని నొప్పిలోతో తెలుసును. కత్తితో కోసినప్పుడు వచ్చే నొప్పి వేరండి, తేలుకుంటున్నప్పుడు వచ్చే నొప్పి వేరు. తేడా లేదా? 100% కాలిన వ్యక్తికి ఉన్న నొప్పి వేరు, తేడా లేదా? అది రాసా నేను. గుండె బరువు అంటే చాలా బాధ ఉంది ఒంటరిగా, తెలుసును, దాని నొప్పిలోతో తెలుసును. కన్నీటి భాష అంటే ఒక్కోసారి అయితే ప్రేయర్ కూర్చొని కన్నీళ్ళు పోతుండే ఏం మాట్లాడేదాన్ని కాదు, ఏడుస్తూ ఉంటాయి, ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఎందుకు ఏడుస్తున్నా. కన్నీటి భాష తెలుసును, హృదయ ఘోష తెలుసును, తెలుసును నానా తెలుసును, పప్పా తెలుసునే నీకు తెలుసును, నీకు తెలుసునని నాకు తెలిసేను, నీకు తెలుసునని నాకు తెలిసేను. అట్లా రాశానండి అది.